బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభానికి మరికొన్ని రోజులే ఉంది. కానీ దానికంటే ముందే ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో కామన్ మ్యాన్ కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. ఇందులో 45 మందిని ఫిల్టర్ చేసి వారిలో నుంచి 5గురిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష రన్ అవుతోంది. ఇందులో కామన్ మ్యాన్ కంటెస్టెంట్‌ని జడ్జిలుగా వ్యవహరిస్తున్న నవదీప్, అభిజిత్, బిందు మాధవి కలిసి ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ 5న ఇది ఫైనల్ కాబోతోంది. ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఆడియన్స్ నుంచి నెగిటివ్ రియాక్షన్ వినిపిస్తోంది. ఏమాత్రం రసవత్తరంగా లేదని అంటున్నారు. చాలా వింతగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. చాలా వరకు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ అగ్ని పరీక్ష ప్రారంభానికి ముందు చాలా హడావుడి జరిగింది. మామూలుగా ఉండదు, చాలా టఫ్గా ఉంటుందంటూ ప్రోమోల్లో నవదీప్, అభిజిత్ తెలిపారు. కానీ తీరా షో మాత్రం చప్పగా సాగుతోందంటున్నారు. అదే సమయంలో కామన్ మ్యాన్ అంటే యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వారిలో చాలా వరకు అలాంటి వాళ్లే కనిపిస్తున్నారు. దీంతో నెటిజన్ల నుంచి విభిన్నమైన వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోకి సంబంధించిన ఒక షాకింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈసారి బిగ్ బాస్ మారిపోయాడనే కామెంట్ వినిపిస్తోంది. ఇటీవల బిగ్ బాస్ ప్రోమోస్లో బిగ్ బాస్గా కొత్త వాయిస్ వినిపించింది. గతంతో పోల్చితే కొత్త వ్యక్తి చెప్పినట్టుగా ఉంది. అదే సమయంలో వాయిస్లో గాంభీర్యం మిస్ అయింది. బిగ్ బాస్ అన్న ఫీల్ రావడం లేదు. దీంతో ఇది ట్రోల్స్కి గురైంది. షోపై ఆసక్తి తగ్గిపోతోంది. దీనికి తోడు ఈ సీజన్కి అసలు బిగ్ బాస్ మారిపోయాడనే ప్రచారం జరుగుతోంది. కొత్త వ్యక్తి వాయిస్ చెప్పబోతున్నట్టుగా వార్తలు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరో వార్త కూడా వినిపిస్తోంది. కేవలం అగ్ని పరీక్ష ప్రోమోస్ వరకు కొత్త వాయిస్ ఉంటుందని, రెగ్యులర్ షోకి పాత వాయిసే ఉంటుందని సమాచారం. ఏది నిజమో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. షోకి బజ్ తగ్గిపోయింది. మరి ఇంతకీ బిగ్ బాస్ షోలో బిగ్ బాస్కి వాయిస్ ఇచ్చేదెవరు అనేది చూస్తే అదొక డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్. పేరు రాధాకృష్ణ. ఆయన అసలు పేరు రేణుకుంట్ల శంకర్. తెలుగులో బిగ్ బాస్ షో ప్రారంభమైనప్పటి నుంచి ఆయనే బిగ్ బాస్గా వాయిస్ అందిస్తున్నారు. చాలా గాంభీర్యంతో కూడిన ఆయన వాయిస్ షోకి వన్నె తీసుకొచ్చింది. ఈ షోకి బిగ్ బాస్ వాయిసే బలం. అది ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ వాయిస్కి చాలామంది ఫ్యాన్స్ కూడా పుట్టుకొచ్చారు. తనదైన గాంభీర్యమైన స్వరంతో బిగ్ బాస్ హౌస్లో ఆదేశాలిస్తూ ఆకట్టుకుంటున్నారు రాధాకృష్ణ. ఆయన్ని ఇప్పుడు మార్చేశారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి నిజమేంటనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రన్ అవుతున్న బిగ్ బాస్ అగ్ని పరీక్షకి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. నోటెడ్ ఆర్టిస్టులు లేకపోవడంతో నెటిజన్లు పట్టించుకోవడం లేదు. ఇది వచ్చే మెయిన్ షోపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు కామన్ మెన్ కేటగిరీ సుమారు 5గురిని ఎంపిక చేసి రెగ్యులర్ సెలబ్రిటీల కోటాలో మరో 15 నుంచి 17 మందిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారు. ఈసారి సుమారు 22 మంది కంటెస్టెంట్లకి ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే వీరిలో కొందరిని వైల్డ్ కార్డు ద్వారా 5వ వారం తర్వాత తీసుకువచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక నాగార్జున హోస్ట్గా చేయబోతున్న బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న ప్రారంభం కాబోతోందని సమాచారం.